నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ మలబద్ధకం యొక్క కారకాలు, దీని లక్షణాలు, దీని ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మనం ఈరోజు చూద్దాము. ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో టైం అనేది ఎవరికీ దొరకటం లేదు. అలాగే మంచి పౌష్టిక ఆహారం తీసుకునేంత టైము అసలు దొరకటం లేదు. పోనీ ఒకవేళ టైం కుదిరినా మంచి ఆహారం సరైన పద్ధతిలో ఎవరూ తీసుకోవటం లేదు. దీనివల్ల కాన్‌స్టిపేషన్ అనేది ఈ కాలంలో అందరిలో మనం కామన్‌గా చూస్తూ ఉంటున్నాము. మామూలుగా కొంతమందికి రోజుకి 2-3 సార్లు మోషన్ పాస్ చేసే అలవాటుంటుంది. అది నార్మల్ కిందే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మరికొంతమందికి 2-3 రోజులకొకసారి మోషన్ పాస్ చేసే అలవాటుంటుంది. ఇది వీళ్ళు చిన్నప్పటి నుంచి హ్యాబిచ్యుయేట్ అయిపోయిన ప్రక్రియ. దీన్ని కూడా మనం నార్మల్‌గానే కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే మోషన్ హార్డ్‌గా ముక్కుతూ గట్టిగా పంపించాల్సొస్తుందో, బయటికి పంపించాల్సొస్తుందో దాన్ని మనం కాన్‌స్టిపేషన్ అని పిలుస్తాము. ఈ సమయంలో మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక బౌల్ హ్యాబిట్ అంటే మనకి మోషన్ బయటికి పాస్ చేసే హ్యాబిట్ ఒకటనేది ప్రక్రియ అనేది ఉంటూ ఉంటుంది. ఆ హ్యాబిట్‌లో గనక చేంజెస్ మనం కనిపిస్తే అంటే లూజ్‌గా పాస్ చేసే వాళ్ళకి హార్డ్‌గా అనిపించడము, లేదా ప్రతి 2 రోజులు, 3 రోజులకు పాస్ చేసే వాళ్ళకి కొత్తగా రోజు లూజ్ మోషన్స్ పాస్ చేయటము, ఇలాంటి టైంలో మనము డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన పని ఉంది. దీంతో పాటుగా ఎవరికైతే మోషన్‌లో మనము బ్లడ్ చూస్తామో, అంటే ఈ కండిషన్‌ని మనం మెలీనా అంటాము. మోషన్‌లో బ్లడ్ చూస్తే ఆ సమయంలో కూడా మనం డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్‌స్టిపేషన్ యొక్క కాజెస్ మనం తెలుసుకుందాము. మొదటిగా మెడిసినల్ ఎఫెక్ట్స్ లైక్ యాంటాసిడ్స్, గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల కాన్‌స్టిపేషన్‌ని చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా బ్యాక్టీరియల్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా దీనికి కారణమవుతుంది. అలాగే ట్యూమర్స్ ఇన్ ఇంటెస్టైన్‌లో ఏమన్నా ట్యూమర్స్ ఉండడం వల్ల, హైపోథైరాయిడిజం వల్ల, అలాగే ఆహారపు అలవాట్లు అంటే డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఓవర్ స్ట్రెస్ ఒత్తిడి వల్ల, నీరు చాలా తక్కువగా తీసుకోవటం వల్ల, డ్రింకింగ్ వాటర్ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల, అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబీఎస్ సిండ్రోమ్ వల్ల కూడా ఇదొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రెగ్నెన్సీలో కాన్‌స్టిపేషన్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. అలాగే నెర్వ్ డిస్‌ఫంక్షన్ గాని, నెర్వ్ డ్యామేజ్ వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాన్‌స్టిపేషన్ యొక్క సింప్టమ్స్ చూద్దాము. మొదటిగా తేన్పులు, ఎరెక్టేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా గ్యాస్, కింద నుంచి పైనుంచి గ్యాస్ వెళ్తూ ఉంటుంది. అలాగే మోషన్ ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. మోషన్ అనేది అసలు మనం పాస్ చేయలేదు, మనం మోషన్‌కి వెళ్ళలేదు అన్నట్టుగా ఫీలింగ్ అనేది ఉంటుంది. మోషన్ పాస్ చేసినా కూడా. అలాగే ఆకలి వేయటం అనేది అసలుండదు. డైజెషన్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. దాంతో పాటు వారానికి 3 సార్లు కన్నా తక్కువగా మోషన్ పాస్ చేస్తే గనక మనం కాన్‌స్టిపేషన్ కింద లెక్క వేసుకోవచ్చు. అలాగే మనం పాస్ చేసిన మోషన్ చాలా గట్టిగా అనిపిస్తుంది. మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి, మంటగా అనిపిస్తుంది. అలాగే మోషన్ పాస్ చేసేటప్పుడు ముక్కుతూ పాస్ చేయాల్సొస్తుంది. మోషన్ అనేది ఇన్‌కంప్లీట్‌గా బయటకొస్తూ ఉంటుంది. కాన్‌స్టిపేషన్‌ని మనం నివారించుకోవడానికి ఫైబర్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేవి ఎక్కువగా తాగుతూ ఉండాలి. స్టే యాక్టివ్. ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. దాంతో పాటుగా మనకు మోషన్ వస్తుంది అనిపించినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండాలి. దాంతో పాటుగా ఎక్కువ స్ట్రెస్ అనేది మనం తీసుకోకూడదు. థాంక్ యూ.